కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన మెగాస్టార్ ఫ్యామిలీ. పద్మ అవార్డులను గురువారం మే 9న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులను అవార్డు గ్రహీతలకు అందజేశారు. చిరంజీవి వైజయంతిమాలకు సినీ రంగానికి చేసిన విశేష కృషికి గాను 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ప్రదానం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా విజేతలను ప్రకటించారు. సినీ ప్రపంచం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డాన్సర్ పద్మ సుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. 68 ఏళ్ల చిరంజీవి 150కి పైగా సినిమాల్లో పనిచేశారు. ఆయన 2008లో ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కొంతకాలం ప్రజా జీవితంలో కూడా గడిపారు. చిరంజీవి 2006లో పద్మభూషణ్ అందుకున్నారు. అయితే పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు తర్వాత మెగాస్టార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన విందుకి కుటుంబ సభ్యులతో సహా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రత్యేక విందులో హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కుమార్తె సుస్మిత, కోడలు ఉపాసన కొణిదెల ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంతో అటు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఇటు బాలీవుడ్ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మెగాస్టార్కు ప్రత్యేక శుభాకాంక్షలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఈ విధంగా రాసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారు కూడా తమ శుభాకాంక్షలను తెలియజేశారు మెగాస్టార్కి.